ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నారాయణ నారాయణం నమస్తుభ్యం. నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం నరం చైవ చైవ నరోత్తమం నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం దేవీం 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 సరస్వతీ సరస్వతీం సరస్వతి వ్యాసం వ్యాసం. తతో జయముదీరయే. తతో తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత భాగవత సేవయా. సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతే భగవతి ఉత్తమ ఉత్తమ శ్లోకే శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. భక్తిర్భవతి. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ. వాసుదేవాయ. దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ. నందనాయ చ. నందగోపకుమారాయ నందగోపకుమారాయ. నందగోపకుమారాయ. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో గోవిందాయ నమో నమః. నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య దశ జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి నమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ వా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే. సో మనం
ఈ 18వ అధ్యాయం పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ్ బాలుని శాపం అన్న అధ్యాయంలో ఈ ఋషులందరూ కూడా సూత గోస్వామిని ప్రశ్నలు అడుగుతూ అను వాళ్ళు వారి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు. అలాగే సూత గోస్వామి యొక్క గొప్పతనాన్ని కూడా వర్ణిస్తూ చర్చిస్తున్నారు. అందులో మనం వాళ్ళ యొక్క స్థితి ఎంత ఇది అనేది మనకు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్న యజ్ఞం కామ్యకర్మమైనందున అది ఫలితాలు ఇస్తుంది నమ్మకం లేకపోయినప్పటికీ వాళ్ళు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు సూత గోస్వామి చెప్పబోయే భాగవతం మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ఉద్ధరిస్తుందని మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు యజ్ఞం చేయడం కంటే భాగవతాన్ని శ్రవణం చేయడం ఉత్తమం అన్న విషయాన్ని వాళ్ళు ముందు చెప్పారు. సో 13వ శ్లోకంలో భక్తులు శుద్ధ భక్తుల యొక్క సాంగత్య ప్రభావం ఎంత గొప్పది, దాని విలువ ఏంటని చెప్తాను. దాని స్వర్గంలో పొందే ఐశ్వర్యంతో పోల్చలేము, అంత విలువైంది అన్నది. కాబట్టి ఇంక భూలోకం మీద దొరికే వాటితో దేంతో పోల్చగలమన్నా అని వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా ఆ శుద్ధ భక్తులకు సాంగత్య మహిమని వాళ్ళు కొన్ని ఆడితే చెప్పారు. దాని తర్వాత ఏమవుతుందని ఇప్పుడు చూద్దాం. కో నామ తృప్యేద్ రసవిత్కథాయాం మహత్తమైకాంత పరాయణస్య నాంతం గుణానామ గుణస్య జగ్మూర్ యోగేశ్వరాయే భవపాద ముఖ్య. ఇక్కడ కో ఎవరైతే నామ తృప్తి అందరికీ పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణుడే గోవిందుడే ఏకైక ఆశ్రముడై ఉన్నాడు. అతని కళ్యాణ గుణములు శివుడు బ్రహ్మ వంటి యోగేశ్వరుల చేతను ఎన్నబడజాలవు. అట్టియట రసజ్ఞుడైన వ్యక్తి అతని కథలను వినుట యందు ఎన్నడైనను తనివి నొందగలడా? ఎన్నగలడు అంటే అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? ఎన్నబడజాలవు, ఎన్న అంటే కంపేరా బ్రో? కాదు. ఎన్నబడజాలవు అంటే లెక్కింపబడవు అని. ఎన్నబడజాలు అంటే లెక్కింపలేరు. చేత కృష్ణుడి యొక్క లీలల్ని కళ్యాణ గుణాలని, ఆయన గుణాలని శివుడు బ్రహ్మ లాంటి వాళ్ళే లెక్కించలేరు. అంచేత ఇంకా మనలాంటి సాధారణ మానవుని కోసం ఏం చెప్పాలి? చెప్పలేము. వాళ్ళే లెక్కించలేరు, వాళ్ళే ఉండలేరు. కాబట్టి మనలాంటి మానవులు ఎలా చెప్పగలవు? నేను కృష్ణుడి కోసం అన్ని వినిసా, నాకు అన్ని తెలిసి చెప్పగలమా? అలా చెప్తున్నారు అంటే అది ఒక మూర్ఖుడు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే కృష్ణుని యొక్క గుణాలు, ఆ గుణాల తాలూక దీన్ని శివుడు బ్రహ్మ లాంటి వాళ్ళే ఇచ్చేయనప్పుడు, వాళ్ళే లెక్కించలేకపోతున్నప్పుడు మనలాంటి సామాన్య మానవుడు మనకి ఏ శక్తులు ఉన్నాయి? మనం కృష్ణుడి కోసం నాకు అన్ని తెలుసు, అన్ని లీలలు వినేశాను, అన్నీ నాకు తెలుసు అని అనుకుంటే అది ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది, తెలివి తక్కువతనమే అవుతుంది. అదే చెప్తున్నారు. అట్టే రసజ్ఞుడి వ్యక్తి అతని కథలు వినుట యందు ఎన్నడైనా తనివి తేలగలడా? తనివి తేలడం అంటే నేను వినేసా చాలు, నీకు చాలు వినేసా, ఇవన్నీ విన్నదే అని అనలేము. మరి అప్పుడు ప్రశ్న అడగచ్చు, ప్రభుజీ మరి చెప్పిందే చెప్తుంటారు కదా జనాలు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పిందే చెప్పకపోతే ఎందుకు చెప్తున్నారంటే మనలాంటి వాళ్ళకి ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్తే మనం అర్థం చేసుకోలేం కొన్ని ఇంట్రికసీస్. లేకపోతే ఆచార్యులకి ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే చూడండి, మనకి ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క రకమైన పుస్తకాలు రాస్తారు. ఇవన్నీ మనకు ఇప్పుడు తెలిసినవైనా సరే వ్యాధివ్యాసుని యొక్క గొప్పతనం రాయడంలో, సుఖదేవ గొప్పతనం, వాళ్ళ యొక్క కృప దీన్ని చెప్పడంలో, వాళ్ళ యొక్క కృప కటాక్షాల వల్ల మనకి కనీసం ఈ మాత్రమైనా మనకు తెలుస్తున్నాయి. అలాగే రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, మళ్ళీ మన ఎవరు
బెలుమంగళ ఠాకూరు, మరి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి వస్తే ఆండాలు, తాయారు, లేదంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్నో రకాలైన కృష్ణ లీలల్ని వివరిస్తూ ఉన్నారు. కృష్ణ గుణగణాలని వివరిస్తున్నారు, కృష్ణ యొక్క రూపాన్ని వివరిస్తూ ఉన్నారు. అలాగే మనలాంటి మన ఆచార్యులు కూడా చాలా మందికి ఇటువంటి అనుభూతులు వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళన్నీ చెప్పలేరు. అందుకనే యేసుక్రీస్తు జీసస్ కూడా అదే అంటాడు, నాకు ఎన్నో చెప్పాలని ఉంది కానీ మీరందరూ అర్థం చేసుకునే వాళ్ళ స్థితిలో లేరు అని చెప్పడం లేదు. చూడండి, పిహెచ్డి వాడు వెళ్ళి 10th ఫస్ట్ క్లాస్ వారికి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తీసుకుంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఆయన ఏబిసిడీలే చెప్పాలి తప్ప ఇంకేం చెప్పలేడు. ఆయన నేను రీసెర్చ్ చేశాను, నేను ఇది చేశాను, ఈ రాకెట్ కనుక్కున్నాను, అదే ఆ చేశాను, అదే ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అని చెప్పాడు అనుకోండి, యూజ్ లేదు. ఆయన నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అక్కడ అర్థం చేసుకునే వాడికి లేనప్పుడు అది మనం ఎంత ఆయన స్థాయికి ఎంత అయితే అంతే. అంటే మన స్థాయికి అదే ఎక్కువ కాబట్టి అంతవరకే మనకి ఇచ్చారు. దాంతో మనం చేసుకునే అదే నేను కృష్ణలీలన్నీ నాకు తెలిసిపోయాయని అనుకుంటే అది మన యొక్క తెలివి తక్కువతనమే. ఎందుకని నిజానికి కృష్ణ యొక్క లీలల్ని బ్రహ్మ, రుద్ర ఇటువంటి వాళ్ళే లెక్కించలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళే ఇంకా చెప్తారు, అనంతశేషు తన యొక్క 100,000 పడగలతోటి నోట్లతో ఆయన వివరిస్తున్నప్పుడు కూడా ఆయన వాటిని కంప్లీట్ చేయలేకపోతున్నాడు, పూర్తి చేయలేకపోతున్నాడు. అన్ని లీలలు ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి, అంత వర్ణన ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలని అనుకోవడం తెలివి తక్కువ. అందుకని భాషను ప్రభుపాలు చెప్తున్నారు, శివుడు బ్రహ్మ ఇరువురు దేవతల్లో ప్రముఖులైనట్టు వారు యోగ సిద్ధులను పూర్ణంగా కలిగి ఉన్నారు. వాళ్ళు యోగ సిద్ధులన్నింటినీ కూడా సంపూర్ణ కలిగి ఉన్నారు. కానీ వారెవరూ పరమశక్తివంతులు కారు. అయినప్పటికీ వాళ్ళు అన్ని సిద్ధులు కలిగి ఉన్నప్పుడు కూడా వాళ్ళు పరమశక్తివంతులు కారు. ఎందుకని? పరమశక్తివంతుడు గోవిందుడు ఒక్కడే. అది పరమశక్తివంతుడు గోవిందుడు ఒక్కడే, ఇంకెవరు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు లాస్ట్లో రాస్తున్నా, అక్కడ కింద రాస్తున్నారు, శ్రీకృష్ణ భగవాను అనంతుడు, అంతం లేనివాడు. ఆయన ఏ ప్రకారం చూసుకున్న, శక్తి పరంగా చూసుకున్న అనంతుడు, గుణం ప్రకారం చూసుకున్న అనంతుడు, రూపం ప్రకారం చూసుకున్న అనంతుడు, నామం ప్రకారం చూసుకున్న అనంతుడు, ఏ లెక్క ప్రకారం చూసుకున్నా సరే అనంతుడు. ఒక్క ఇదేనే కాదు, అతని నామములు, గుణములు, లీలలు, పరివారము, వైవిధ్యము కూడా అనంతంలో ఉన్నాయి. వాటిని అనుభవించేవారు ఈ కార్యమును అనంతంగా సాగించడం ఎన్నడూ తనినందరు. సో వారిని అనుభవించాలనుకున్న వాళ్ళు ఇంకా అనుభవిస్తూనే ఉంటారు. అందుకనే బృందావనంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు అనంతమైన లీలను అనుభవిస్తూనే ఉంటారు, ఆనందిస్తూనే ఉంటారు, తనివి తీరదు వాళ్ళకి. అంచేత వాళ్ళు ఎప్పుడూ ఇంకా కొత్త కొత్త లీలను చూస్తూనే ఉంటారు, ఆస్వాదిస్తూనే ఉంటుంటారు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. ఇది వాళ్ళకి ఎప్పుడు తనివి తీరదు. సో అదేవిధంగా మనకి కూడా ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, మన స్థాయికి అది 10-15 ఏళ్ళు, 30 కృష్ణ దశమ స్కందంలో 90 ఏళ్ళలో, లేదా మహాభాగవతం శ్రీమద్ భాగవతం అంతా కలిపితే ఒక 200 ఏళ్ళు ఉంటాయేమో. వాటిని మనం అన్నిటిని గుర్తు పెట్టుకోవడానికే మనం చచ్చిపోతున్నాం. ఇన్ని నీళ్ళు మనం చెప్తే అసలు మనకి ఏం చెప్పారు, ఏం నీళ్ళు విన్నాం కూడా మర్చిపోతాం. అందుకని మన స్థాయికి తగ్గట్టుగా అన్ని 200 ఏళ్ళతో ఆఫీస్ ఉంచేశారు. దాని అర్థం ఏంటంటే 200 ఏళ్ళే ఉన్నాయని కాదు. దీంట్లో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, అందుకనే శుద్ధ భక్తులకు సాంగత్యం మనం గుణగానం చేయాలి. ఎందుకంటే
ఆ సాంగత్యం లేకపోతే మనకి కృష్ణ కథ వినడానికి రుచి అన్నది లభించదు. ఇప్పుడు మీ అందరు సాంగత్యం ఉండడం వల్ల, మీలాంటి భక్తులందరూ సాంగత్యం వల్ల నేను ఈరోజు భాగవతం చదివి ఏదో చెప్పి నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. చదవాలన్న రుచి నాకు వస్తుంది. అదే భక్తుల సాంగత్యం లేకపోతే మనకి చదవాలనే రుచి రాదు. అంచేత భక్తుల సాంగత్యం అనేది మనకి, మనం దాని యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎప్పుడు దాన్ని అక్కడ మనం కొనియాడాలి. ఎందుకంటే వాళ్ళ సాంగత్య ప్రభావం చేత మనకి భాగవతం వినాలనే రుచి మనకి కలుగుతుంది. భాగవతం మీద రుచి వస్తుంది, లేకపోతే రాదు. తర్వాత తన్నో భవాన్ వై భగవత్ ప్రధానో మహాత్వమైకాంత పరాయణస్య హరేరుధారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్. ఇక్కడ వీళ్ళ తాలూకా గొప్పతనాన్ని ఇక్కడ చెప్తూ ఇప్పుడు సుఖదేవ్ గోస్వామిని కొనియాడుతున్నారు. ఎందుకు మేము మిమ్మల్ని అడుగుతున్నాం దానికి ఏంటట, ఓ సుఖదేవ్ గోస్వామి, సూత గోస్వామి శ్రీకృష్ణ భగవానుడే మీ ముఖ్య సేవా లక్ష్యమైనందున. అంటే సూత గోస్వామి యొక్క సేవ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? శ్రీకృష్ణుడు సేవ చేయడం అనేది ఆయన ముఖ్య లక్ష్యం, జీవితం ముఖ్య లక్ష్యమే ఉంది. ఆయన మీరు విద్వాంసులు, రెండోది ఆయన ఏంటి? విద్వాంసుడు మరియు శుద్ధ భక్తులు. మూడోది లక్షణం ఏంటి? శుద్ధ భక్తులు. కనుకనే దయచేసి విశుద్ధములకు భగవాన్ నేను శ్రవణాభిలాషితుల మాకు వర్ణింపుడు. మేము శ్రవణం చేయాలనే అభిలాషతో ఉన్నాం, శ్రవణాభిలాషితులం. కొంచెం శ్రవణాభిలాషుల మాకు ఈ లీలను మీరు వర్ణించి చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకని? మీ యొక్క ముఖ్య లక్ష్యమే భగవంతుడు సేవ చేయడం. మీరు భగవంతుడు సేవ చేయడం తప్ప మీరు దేనికి ఆలోచించరు. మీరు శుద్ధ భక్తులు, మీరు విద్వాంసులు అంచేది మాకు చెప్పండి అని చెప్పి. ఇక్కడ ప్రభుపాద వారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఏంటట, ధనార్జనకే ప్రవచనం గావించేవారు భౌతిక భావనిందు మగ్నమైన శ్రోతలు ఎన్నడూ పురాణ కాలక్షేపం ద్వారా లాభం పొందజాలరు. పూర్వం కాలక్షేపం అంటే హరికథ ఉండేది. ఇప్పుడు కాలక్షేపం చేయడానికి కూడా కాలం లేకుండా పోయింది. ఎందుకని? మొత్తం జీవితం అంతా కాలక్షేపంతో లేకుండా. కాలక్షేపం అన్న విషయాన్ని మీరు చూసుకుంటే కాల ప్లస్ అపేక్ష, కాలపేక్ష. అపేక్ష అంటే కాలాపేక్ష. కాలక్షేపం, ఆక్షేపం అంటే సరే అపేక్ష కాదు, కాలాపేక్షం కదా. ఆక్షేపం అంటే, ఆక్షేపం చేయడం అంటే నిందించడం. ఆక్షేపణ అంటే కాలక్షేపం, కాలాన్ని ఆక్షేపం చేస్తాం. కాలం నిందించడం అంటే కాలాన్ని దుర్వినియోగపరచడం అనేది ఒక తప్పు. ఇది కాలాక్షేపం అంటాం. ఎంత ఆక్షేపణ విషయం అంటాం అంటే అర్థం ఏంటి? చిన్న పుచ్చిపోయేలా, అంటే అంత అవమానకరమైందని, లేదా ఆ విధంగా తక్కువ విషయం. సో కాలాన్ని ఆక్షేపం చేస్తున్నాం. ఆక్షేపం అంటే మనం నిందిస్తున్నాం, లేదా కాలాన్ని చిన్నబుచ్చుతున్నాం అని అర్థం. అంటే జీవితంలో మనం భగవంతుడి కోసం కాకుండా వేరే దానికోసం దేనికోసం మనం సమయాన్ని వెచ్చించిన అది కాలక్షేపం కింద. అందుకనే ఏం చేస్తున్నాను? జస్ట్ టైం పాస్ చేస్తున్నాను, కాలక్షేపం చేస్తాం. మనం చెప్పేస్తాం కానీ దాని అర్థం మనకు తెలియదు. కాలాన్ని అపేక్ష చేస్తున్నా అంటే కాలాన్ని నేను అవమానపరుస్తున్నాను అని అర్థం. మనమే అంటున్నాం మనం చేసే పనులు. మనం కాలక్షేపం కోసం మనం కృష్ణ బుక్ చదవం, కాలక్షేపం కోసం మనం కృష్ణుని కథ విన్నాం, కానీ కాలక్షేపం అనం. మొబైల్ ఏం చేస్తున్నాడా? ఏదో టైం పాస్ చేస్తున్నాడు అండి, కాలక్షేపం చేస్తాం. ఏదో కాలక్షేపం గల మొబైల్ చూస్తున్నాం కానీ లేకపోతే నేను చూడను.
అంటే కాలాన్ని మనం నిందిస్తున్నాం, నిందించడం కోసం. అంటే అర్థం ఏంటంటే భగవంతుడి దగ్గర విషయాలు తప్ప మిగతా విషయాల కోసం దేనికోసం మనం సమయాన్ని వెచ్చించిన అది కాలక్షేపం, కాలాన్ని ఆక్షేపం చేస్తున్నట్టు. ఆక్షేపం అంటే ఆక్షేపం అంటే నిందిస్తున్నాం, అవమానపరుస్తున్నాం, చిన్నపుచ్చినట్టు. మనం దాని అర్థం తెలియకుండా ఆ పదాన్ని మనం తెగ వాడేస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో టైం పాస్ చేస్తున్నాం, టైం పాస్. టైంని మనం పాస్ చేస్తాం, వేస్ట్గా వదిలేస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని మనం మరి ఏదైనా క్విజ్లో వస్తే పాస్ అంటే అర్థం ఏంటి? మనకు వచ్చిన దాన్ని మనం పక్కనకి అవకాశం ఇస్తున్నాం. మనకొద్దు, నాకొద్దు, తీసుకోండి. టైం పాస్ అంటే అర్థం ఏంటి? మన టైం మనకున్న వాల్యూ, మనకున్న వాల్యూ టైంని మనం వృధాగా పక్కకి వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి. చేత ఆ కాలక్షేపం అన్నది చాలా మనం తీవ్రమైన పదం. అది మనం అర్థం చేసుకోకుండా దాన్ని సింపుల్గా కాలక్షేపం చేస్తున్నాం, కాలక్షేపం అని చెప్పేస్తుంటాం. అంచేత పూర్వం అలా కాలక్షేపం చెయ్యాలంటే, అందుకని కాలక్షేపం ఎందుకనేవారు? దినం అంతా వాళ్ళు పనులు చేసేవారు, సంసారిక పనులన్నీ. సాయంత్రం 5 పని చేయడానికి లేవు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలాగో అలా గడపాలి పడుకునే వరకు. దాన్ని గడపడం కోసం అని హరికథ ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రభుపాద చెప్తున్నారు, ఒకవేళ మనం ఈ ప్రజెంట్ సమయంలో అలా చేయడం లేదు, ఒకవేళ చేసినా మన ఫలితం పొందడం ఎప్పుడు? ఎవరైతే వక్త ధనార్జన కోసం, శ్రోత భౌతిక లాభం కోసం చేసినప్పుడు అటువంటి హరికథ వల్ల ఆయనకి ఎటువంటి ప్రయోజనం కలగదు అని చెప్తున్నాను. అంటే వక్త కృష్ణుడు, అందుకనే దీంట్లో చెప్తున్నారు, మీరు మీ యొక్క ముఖ్య లక్ష్యం అంటే కృష్ణుడు సేవ చేయాలి. అది కృష్ణ కథని వినిపించడం అనేది కూడా ఒక సేవ, కృష్ణ గుణగానం చేయడం అనేది కూడా ఒక సేవ. అంటే అదొక సేవగా భావించి చెప్పే వ్యక్తి, భక్తిలో ముందుకు వెళ్ళాలి, హృదయంలో పరివర్తన తెచ్చుకోవాలి అన్న భావంతో విన్న వ్యక్తి ఉన్నప్పుడు ఆ హరికథ వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది. అందుకనే గౌరవ దర్శనపు నిన్న భాగవతం క్లాస్ ఇస్తూ చెప్తున్నారు. దాంట్లో ఏమనంటే, యాక్చువల్గా భాగవతాన్ని రాసింది వ్యాసదేవుడు. సుఖదేవ్ గోస్వామి విన్నది కూడా వ్యాసదేవుడి నుంచే. సుఖదేవ గోస్వామి నేర్చుకున్నాడు భాగవతాన్ని. కానీ భాగవతం చెప్పడానికి వచ్చేటప్పటికి ప్రామాణికుడు సుఖదేవ గోస్వామి, వ్యాసదేవుని చెప్పాము. కారణం ఏంటంటే, సుఖదేవ్ గోస్వామి ఆ భాగవతంలో విన్నదాన్ని అర్థం చేసుకున్నాడు, దాని అనుభూతి పొందుతున్నాడు. అంటే అటువంటి అనుభూతితో చెప్తున్నాడు కాబట్టి అది ఎదుటివాడి హృదయంలోకి వెళ్తుంది. అందుకే ఆయన ఇది. అందుకే ఇక్కడ భాగవతం చెప్పడం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే, నా యొక్క వాక్చాతుర్యంతో, జోకులతోటి, ఆటలతోటి, లేదా ఇలా చేసి చెప్పినప్పుడు ఒక వక్త అలా చెప్తే ఆ వినేవాడి చెవులకి వినేవాడికి చాలా ఆనందంగా, చెవులకి అది ఇది ఇస్తుందట. ఇది కూడా గౌరవ దర్శనంలో చెప్తుంది. అది వినేవాడికి అది ఆనందం కలిగిస్తుంది. అలా కాకుండా లాజికల్గా దీని అర్థం ఇలా ఉంది కాబట్టి దీని అర్థం అది, దాని అర్థం ఇదని చెప్పినప్పుడు బుద్ధి కుశలతకి ఆనందాన్ని ఇప్పిస్తుంది. కానీ ఎప్పుడైతే దాని అనుభూతి పొంది, అమ్మో ఇది ఇంత డీప్, దీన్ని మనం అర్థం చేసుకోలేం, చాలా ఇది, మనం చాలా హీనస్థితిలో ఉన్నాం ఇలా అని అర్థం చేసుకుని అనుభూతి ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు అది ఎదుటి వ్యక్తి హృదయంలోకి వెళ్తుంది.
అంచేత ఇప్పుడు మనం ఒక వక్త ఏ స్థాయిలో చెప్తున్నానన్న బట్టి శ్రోతకు కూడా అది దాని యొక్క బెనిఫిట్ ఆ విధంగా వస్తుంది. శ్రోత కూడా ఏది వినాలనుకుంటున్నాడో అలాగా పై పైన మంచిగా చేతులు ఊపుతూ లేదా జోకులు వేస్తూ నవ్విస్తూ పాడిస్తూ అలా చెప్పుకునే వాడు దగ్గరికి వెళ్ళి అది బాగుందని విన్నప్పుడు ఆ వినడం వరకే ఉంటుంది. ఆ విన్నంతసేపు ఆనందం నవ్వుకుంటాడు, మళ్ళీ చెప్పి నలుగురికి చెప్పి నవ్వుకుంటాడు, అంతే తప్ప ఆ భాగవతం ఒక మెసేజ్ వల్ల ఎటువంటి లాభం పొందడు. అలా కాకుండా ఇంటలెక్చువల్ దీని అర్థం అది, దాని అర్థం ఇది, ఇది గురించి ఇలా చేస్తున్నారు, దీని బట్టి ఇలా చేసుకుంటారు, దీని అర్థం ఇలా వస్తుంది అలాగ చెప్పి ఒక శాస్త్రపరంగా దీని పదాలు విశ్లేషిస్తూ జ్ఞానం చేసినప్పుడు ఇంటలెక్చువల్ బుద్ధి కుశలత. అంటే దీనికంటే దీని కూడా ఇలా అవ్వచ్చు కదా, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఆలోచిస్తూ కూర్చుంటాడు, ఇలా చెప్పారు ఇది కాబట్టి ఇది కూడా అవ్వచ్చు కదా, ఈ విధంగా కూడా దీని అర్థం ఇలా కూడా రావచ్చు కదా, రావచ్చేమో ఇలా అది అనుకుంటే వాళ్ళు ఇంకా దాంట్లో ఆనందం. ప్రభుజీ క్లాస్ వింటే ఇలాంటి చాలా పాయింట్లు వస్తాయి నాకు, చాలా ఆలోచన అంతవరకే, దాంతో బెనిఫిట్ ఏమో. కానీ మన గురువులు లాంటి మహాత్ముల ముఖాల నుంచి ఉన్నప్పుడు తగులుతుంది మనకి. అవునా, మరి ఇంట్లో నేను తప్పు చేస్తున్నానే, ఇలా ఉండాలా, నేను ఇంత హీనస్థితిలో ఉన్నానే. వాళ్ళు అనుభూతితో చెప్తారు, ఆస్వాదిస్తారు, చదివిన దాన్ని అనుభూతి పొంది మన స్థితిని మనకు చూపిస్తారు కాబట్టి అది మన హృదయంలో కలుగుతుంది. అంచేది ఇక్కడ ఈ ధనార్జన కోసం ప్రవచనం ఇచ్చేవాళ్ళు, భౌతిక భావన కోసం వినేవాళ్ళు ఇటువంటి భాగవత్ కథల వల్ల ఎటువంటి లాభాన్ని పొందలేరు అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు జరిగేవన్నవే ఎందుకు భాగవత సప్తాలు జరుగుతుంటాయి. చేయించేవాడు ఎందుకు చేస్తాడంటే పేరు ప్రఖ్యాతుల కోసం, అది చెప్పేవాడు ఎందుకు వస్తాడు, ఆ డబ్బుల కోసం. చెప్పాడు ఎప్పుడు కూడా బాగానే అని చెప్పి నేను వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళ భక్తులు చేయాలన్న భావంతో ఇప్పుడు ఉండదు. అంచేత అందుకనే ప్రభుపాదు వారు విజయవంతం, తన యొక్క ప్రీచింగ్లో విజయవంతం అవడానికి కారణం ఏంటంటే ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ నుంచి ఏం లాభం పొందుదాము అని చెప్పి ఒక్కరు కూడా ఆశించలేదు. ఇదే విషయాన్ని జార్జ్ హారిసన్ కూడా చెప్పాడు. జార్జ్ హారిసన్ అన్నది మన కృష్ణ బుక్ పబ్లిష్ చేయడానికి అప్పుడు డబ్బులు ఇచ్చాడు ఆయన. అంతేకాకుండా తన యొక్క అతి విలువైన బంగ్లాని ఇస్కాన్కి దానంగా ఇచ్చాడు. ఆయన దగ్గరికి ప్రభుపాద వారు వెళ్ళడానికి ముందు ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఇండియా వెళ్ళారు, భారతదేశపు ఆధ్యాత్మికవేత్తలు ఎంతో మంది వెళ్ళారు. కానీ వాళ్ళెవరు కూడా ఆయన మెప్పు పొందలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళి ఆయన నుంచి ఏదో ఒక ఆశించారు, డబ్బుల కోసం, డబ్బులనో ఏదో సహాయం. అంతేగాని ఆయన్ని బాగు చేయాలనే భావన ఎక్కడికి లేదు. మనం ఎవరైనా అంతే, మనమైనా వెళ్తే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్తే ఆయనతో మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మాట్లాడితే ఆయన భక్తులు అవుతాడు, జపం చేస్తాడని కాదు, మనకి డొనేషన్ ఇస్తాడు, మంత్రికి ఉపయోగపడతాడని ఆలోచిస్తూ మనం మాట్లాడుకుంటాం మనం. సో అలాగా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ ఆయన ఆకర్షించలేపారు. కానీ ప్రభుపాద వారు వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రభుపాద వారు కంప్లీట్గా కృష్ణ చైతన్యం, ఆయన కృష్ణ చైతన్యంలో ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా నియుక్తం చేయాలి అన్నట్టుగానే ఆశించారు. కానీ ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు లేదా ప్రాపర్టీ ఇస్తాడని చెప్పి ఆశించడం చేశారు కాబట్టి ఆయన విజయవంతం అయ్యారు. ప్రభుపాద వారి తక్క అది సరళత, ఎటువంటి ఆశాభావం లేదు. అంచేత ఒక వక్త ఎప్పుడైతే ఆ భావంతో శ్రోతలు చెప్తాడో అప్పుడు ఆ శ్రోతకు కూడా బెనిఫిట్ అవుతుంది. అది ఎవరైతే ఈ డబ్బుల కోసం చెప్తారో వాళ్ళందరికీ డబ్బులు కాబట్టి చెప్పిన వాడికి ఏది నచ్చుతో అదే చెప్తారు, సత్యాలను చెప్పరు. అంచేత వాళ్ళందరూ ఎటువంటి లాభాన్ని పొందరని చెప్పి చెప్తున్నారు. అటువంటి ఆధ్యాత్మిక చర్చల్లో వక్త శ్రోత ఇరువురును అనంతమైన దివ్యానందమును పొందుతారు. ఎక్కడ
భౌతిక లాభ భావన లేని ఇందు. ఇటువంటి భౌతిక భావన, ఆయన డబ్బు ధనార్జన కానీ ఈయన భౌతికంగా లాభం పొందాలనే భావన లేనప్పుడు ఆ శ్రోతల మధ్య ఎప్పుడు కూడా ఇద్దరు కూడా, ఆ శ్రోతలే కాదు, ఆ శ్రోతలతో కూడా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అనంతమైన దివ్యానందం పొందుతారు అని చెప్పి చెప్తున్నారు. అంచేత అక్కడ సుఖదేవ గోస్వామి, సూత గోస్వామిని వాళ్ళందరూ పొగుడుతున్నారు. మీరు ఎందుకంటే మీరు ఇక్కడ ఇది అంతేకాక చెప్తున్నారు ఇది సవై మహాభాగవత పరీక్షిత్ ఏన పవర్గాఖ్య మదభ్ర బుద్ధి జ్ఞానేన వయ్యా సఖి శబ్దితేన భేజే ఖగేంద్ర ధ్వజపాద మూలం. ఓ సూతు కోసం మోక్షం నందే బుద్ధి సంలగ్నమైన పరీక్షిత్ మహారాజు ఏ భగవద్కథల ద్వారా ఖగేంద్రునికి ఆశ్రయుడైన శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మ పొందగలిగిన వాటిని దయతో మాకు అన్నిప్పుడు. ఆ కథలు వ్యాసతనయుని ద్వారా పలుకుబడ్డవి. పరీక్షిత్ మహారాజు ఏంటంట, మోక్షం నందే బుద్ధి సంలగ్నం చేసుకున్నాడు. అంటే ఎలాగైనా నేను మోక్షం పొందాలి అన్న పట్టుదలతో కూర్చున్న వ్యక్తి దేని ద్వారా కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని పొంది తన యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలిగాడో అన్న విషయాన్ని నాకు చెప్పండి. ఆ విధంగా మేము కూడా లాభాన్ని పొందుతాం తెలుసుకొని. దీన్ని వ్యాసస్తనయుడైన సుఖదేవ గోస్వామి చాలా చక్కగా వర్ణించాడు. మీరు అక్కడికి వెళ్ళి విని వచ్చారు కాబట్టి మీరు అదే మాకు విషయాన్ని మాకు చెప్పండి అని చెప్తున్నారు. అంటే అక్కడ పరంపరను కూడా చెప్తున్నారు. ఆయన చెప్పింది మాకు చెప్పండి అని. ఇక్కడ ప్రభుపాద వారు తాత్పర్యంలో భక్తుల్లో రకాలు చెప్తున్నారు. 3 రకాల భక్తులు: ప్రాకృతులు, మధ్యములు, మహాభాగవతుల నుంచి భక్తుల మందు 3 తరగతుల వారు కలరు. ప్రాకృత భక్తులు లేదా తృతీయ శ్రేణి భక్తులు భగవాన్ గూర్చి, అతని భక్తుని గూర్చి సరైన జ్ఞానం లేకుండా కేవలం మందిర పూజ వరకు పరిమితులై ఉండురు. దీన్నే ప్రాకృత భక్తులు లేదా కనిష్ట అధికారులు అంటారు. ఇలాంటి వాళ్ళు భగవంతుడికి భక్తుడికి వాళ్ళ స్థానాలు ఏంటి, వాళ్ళకి సంబంధాలు ఏంటి అని తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు భగవంతుల్లో ఉన్న విగ్రహాల యొక్క ఆరాధన వరకే వాళ్ళు పరిమితులు అవుతూ ఉంటారు, మందిర పూజ వరకే ఉంటారు. అది మధ్యముడు 2వ తరగతి భక్తుడు భగవాన్ని అతని భక్తులకు, సాధకులకు, అభక్తులకు సైతం అభక్తులను సైతం గుర్తించగలుగును అంచేత. కానీ మధ్యమ అధికారి ఏం చేస్తాడు, ఈయన భగవంతుడు, ఈయన భగవంతుడి భక్తుడు, ఈయన అభక్తుడు, ఈయన ఒకే భక్తుడు, ఇలాగ రకరకాలుగా ఆయన గుర్తించి తనకు అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. కనిష్ట అధికారి ఏంటి, ఆయన ఎవరిని పట్టించుకోడు, ఓన్లీ భగవంతుడు. అందుకనే మందిరంకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, కొన్నిసార్లు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పళ్ళు కట్టేస్తే అలా ముందు భగవంతుడికి చూపిస్తారు. ఇలాగా కొంతమంది ఇలా భగవంతుడు చూపిస్తారు, 2 రూపాయల నోటు చూపిస్తారు అని చెప్పి వేస్తారు. అంతే అలా చూపించుకొని భగవంతుడు చూస్తాడన్న విషయం వాళ్ళకి తెలియదు. కనిష్ట అధికారులు వాళ్ళు భగవంతు భక్తులకి ఎక్కువగా విలువనివ్వరు. భగవంతు భక్తులు కూడా ఎవరికి విలువ ఇస్తారు, ఎవరైతే భగవంతు దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గర దర్శనం చేస్తారో, భగవంతుడికి ఏదో చరణపాదాలు అటువంటి వాళ్ళకే ఎక్కువ, మిగతా వాళ్ళకి ఎక్కువ. ఒక చోట కూర్చుని శుద్ధమైన నామజపం చేసుకుంటున్న వ్యక్తిని ఆయన గౌరవించారు, వాళ్ళు గుర్తించలేరు. అలా కాకుండా మధ్యమాధికారి ఎవరు మంచి భక్తుడు, ఎవరు మంచి భక్తుడు కాదు, ఎవరు అభక్తుడు, ఎవరు ఇవన్నీ సాధకులు, ఇవన్నీ కూడా ఆయన గుర్తించి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటుంటారు. కానీ మహాభాగవతుడు లేదా ప్రథమ శ్రేణి భక్తులు మాత్రం ప్రతిదానిని భగవంతుతో సంబంధంలోనే గాంచును. కానీ మహాభక్తుడు అందరినీ కూడా భగవంతుతో సంబంధంతో చూస్తూ ఉంటాడు, భక్తుడిని అభక్తుని అందరినీ. అంతేగా ప్రతి వారిలోనూ భగవానుడు సంబంధం కలిగి ఉన్నట్లుగా తెలుసుకోగలను. ప్రతి వారితోటి కూడా భగవంతుడితో సంబంధం ఉంది అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి సంతానమే అన్న విషయాన్ని ఆయన గుర్తిస్తాడు.
తత్కారణమున మహాభాగవతుడు ఎటువంటి భేదభావం కలిగించడు. భక్తుడికి అభక్తుడికి భేదభావం చూపిస్తుంది. ఎందుకంటే ఓకే, ఈయన కూడా భగవంతుడి కుమారుడు, ఈయన భగవంతుడి కుమారుడు, ఈయన ఇంజనీర్ అయ్యాడు, ఈయన డాక్టర్ అయ్యాడు, ఈయన దొంగ అయ్యాడు, అంతే తేడా. కానీ ముగ్గురు కూడా వారి పిల్లలే. సో నేను నిజంగా వాళ్ళని ఆ తల్లిదండ్రులను గౌరవించాలనుకుంటే ఈ పిల్లల్ని కూడా నేను గౌరవించాలి అన్న భావనలో ఉంటాడు. అంతేత ఆయన ఎవరి మీద కూడా ఎటువంటి వ్యత్యాస భేదభావన చూపించడు. ఈ విధంగా 3 రకాల వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కడ ప్రభుపాద మంచి విషయం చెప్తున్నారు చూడండి. నిరాకారవాది అయిన వాడు కూడా తదనంతర కాలమున భక్తుడిగా మారిన ఉదంతములు ప్రపంచ దివ్య చరిత్రలలో పెక్కలవు. కానీ భక్తులను నిరాకారవాదిగా మారలేదు. నిరాకారవాదులు భక్తులైపోయిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ భక్తులు నిరాకారవాదులుగా మారిపోయిన విషయాలు ఎక్కడ చరిత్రలో లేవు. చతుర్కుమారులు మాయవాదులు, వాళ్ళు భక్తులుగా మారారు. సుఖదేవ గోస్వామి మాయవాది, నిరాకారవాది, ఆయన కూడా భక్తుడైపోయాడు. అలాగా భక్తులైన వాళ్ళందరూ నిరాకారవాదులందరూ భక్తులైన ఆయన సంఘటనలు ఉన్నాయి, కానీ భక్తులు నిరాకారవాదిగా మారిపోవడం అనేది ఎక్కడ జరగలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ ప్రభుపాద చెప్తారు, నిరాకారం ఎట్టితే ఆగిపోయిన వారు వాస్తవం దాని ఆధ్యాత్మిక మెట్ల వరుసలో భక్తులు ఆక్రమించిన మెట్టు నిరాకారవాది ఆక్రమించిన దానికన్నా ఉత్తమైనదని ఈ సత్యం నిరూపిస్తుంది. అంటే వీళ్ళు వాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళు వీళ్ళు అవడం లేదంటే దీన్ని బట్టి ఏంటంటే దీనికంటే వాళ్ళు గొప్పది అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. గొప్పది కాబట్టి వాళ్ళు ఇది వదిలేస్తున్నారు, గొప్పదాన్ని ఎవరు వదులుకోరు, అంతే. వాళ్ళు ఎవరు వదులుకొని కిందకి రావడం లేదు. కనుకనే పరీక్షిత్ మహారాజునకు సుఖదేవ గోస్వామి వస్తున్న జ్ఞానము భగవత్ సేవను పొందుటలో అతనికి తోడ్పడెను. అట్టి పూర్ణస్థితి అపవర్గము అనబడును. అపవర్గం అంటే అర్థం ఏంటి? ఏది అపవర్గం అంటే ఏదైతే ఏ జ్ఞానం వలన ఒక వ్యక్తి భగవంతుడికి దగ్గర అయ్యి భగవత్ సేవ చేయగలుగుతాడో అటువంటి జ్ఞానాన్ని అపవర్గం అంటారు. ఈ విధంగా ఈ సూత గోస్వామిని వీళ్ళు అడుగుతున్నారు. అడిగారు డైరెక్ట్గా, పరీక్షిత్ మహారాజు దేనివల్ల అని కృష్ణుడికి పాదకమలాన్ని పొందగలిగాడు దాన్ని వివరించింది చెప్పి, అంతేగాని అంటున్నాను. ఇంకా అడుగుతున్నారు. ఇక్కడ నుంచి 17 నుంచి 23 వరకు వాళ్ళు అంటే మనం ఈ శ్లోకాలు శ్రవణ యొక్క గొప్పతనాన్ని గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ ధన్న పరం పుణ్యం అసంవృతార్థం ఆఖ్యానమత్యద్భుతము యోగ నిష్టం ఆఖ్యాహయంత చరితోపన్నం పరీక్షితం భాగవతాభిరామం. ఇక్కడ చెప్తున్నారు ఎందుకు ఆయన కోసం వినాలనుకుంటున్నాము, పరీక్షిత్ మహారాజు కోసం. ఎందుకని దివ్యమైనవి పవిత్రత కలిగించినవి అయినందున అనంతుని కథలను మాకు దయతో వివరింపుడు. పరీక్షిత్ మహారాజునకు వినిపించబడిన ఆ కథా ప్రసంగములు భక్తి యోగంతో నిండి ఉన్నందున భాగవతులకు పరమ ప్రియులై ఉన్నవి. అది ఎందుకు పరీక్షిత్ మహారాజు ఎలా పొందితే మీకేది, ఎలాగైతే నీకేంది అని అనుకోవచ్చు మీరు. ఆయన ఎలాగైతే ఆయన ఏం పొందితే మీకెందుకంటే, ఎందుకంటే అది భగవంతుడికి సంబంధించిన ఒక భగవంతుడి కృపా కటాక్షాలు పొందిన సంఘటన కాబట్టి అవి వినడానికి మాకు అవి పవిత్రం, మమ్మల్ని పవిత్రం చేస్తూ ఉంటాయి అటువంటి కథలు వినడం వల్ల. రెండోది అది భక్తి యోగంతో కూడుకుని ఉంది. భక్తి యోగం చేయకుండా పరీక్షితుడు భగవంతుడి చరణ గమనాన్ని పొంది ఉన్నాడు. భక్తి యోగంతో గొప్పతనం అది చెప్తుంది కాబట్టి అటువంటివన్నీ భాగవత ప్రియులకి ఎంత ప్రియమైన ఉంటాయి అంటే అది కోసం నేను తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్తున్నాను. దీంట్లో ప్రభుపాద వారు చెప్తున్నారు భాగవతం చాలా గొప్పతనం ఏంటండి.
సమస్తమైన జ్ఞానము మర్మ ధర్మంతో నిండి ఉన్నందున ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తితో సేవలో పూర్ణమై ఉండి చేతనే ఇది పరమైనదిగా ఉంది. భాగవతం ఎందుకని భాగవతం ను? ఇక్కడ ముందు ఫస్ట్ లైన్ చెప్తారు. పరిశుద్ధ మహారాజులకు వినిపింపబడినది మరియు శుద్ధ భక్తులకు ప్రియమైనది శ్రీమద్ భాగవతమే. శ్రీమద్ భాగవతం ముఖ్యంగా అనంతుని కర్మల వర్ణనతోనే నిండి ఉన్న కారణమున భక్తి యోగ శాస్త్రమై ఉన్నది. సమస్తమైన జ్ఞానం మరియు ధర్మంతో నిండి ఉన్నప్పటికీ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాన్ భక్తితో సేవతో పూర్ణమై పరిపూర్ణ చేతన ఇది పరమైనది. పరమైనది ఇది అన్నిటిలో పరమైంది. ముఖ్యంగా ఇది కృష్ణ భగవాన్ యొక్క సేవకి సంబంధించిన విషయాలతోటి నిన్ను ఉంది కాబట్టి. సో ఈ విధంగా అందుకని మీరు మాకు ఇవ్వండి, ఈ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, మాకు చెప్పండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. దానికి ఇప్పుడు సూత గోస్వామి సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ అపవర్గ అన్న పదానికి విశ్వనాథ చక్ర ఠాకూర్ వారు చెప్తున్నారు, అపవర్గం అంటే భగవంతుడి యొక్క చరణ కమలాలు అని చెప్తున్నాడు. అలాగే జ్ఞానం అంటే అర్థం ఏంటంటే భగవంతుని యొక్క లీలలు. భగవంతుడి లీలలు అన్నది జ్ఞానం. లీలలు తీసుకోండి. భగవంతు పాద పద్మాలని అపవర్గం అంటారు. ఇక్కడ ఇది ఈ శ్లోకాలు ఇవన్నీను ఇప్పటివరకు మనం చర్చించింది. ఫస్ట్లో అడిగిన 6 ప్రశ్నలు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. 12 అధ్యాయంలో 12 అధ్యాయం 2వ శ్లోకంలో ఎవరడుగుతారు వీళ్ళందరూ? ఒక నిమిషం. పరీక్ష మహారాజు కోసం అడుగుతున్నారు వీళ్ళందరూ. పరమ మేధా సంపన్నుడు గొప్ప భక్తుడు నాకు పరీక్ష మహారాజు ఏ విధంగా జన్మించునో ఏ విధంగా అతని మరణం సంభవించును, మనం పెద్ద అతను ఏమి సాధించను, ఇవి అడిగారు. దానికోసం అదే ప్రశ్న మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆల్రెడీ సమాధానం వచ్చింది. ఏ విధంగా మరణించినది ఉంది. ఏం పొందాడంటే శ్రీకృష్ణ యొక్క పాద పద్మాన్ని పొందాడని చెప్పి. ఏ విధంగా? భక్తి యోగం ద్వారా సమాధానం కూడా ఇస్తుంది. ఒక విధంగా ఇది భగవంతుడి యొక్క ప్రశ్నకి సమాధానం. అదే 12 అధ్యాయాలు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఈ శ్లోకంగా చెప్పగలుగుతాం. అది ఇప్పుడు సోద కోసమే సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటంటే అహో వయం జన్మ మృతోద్యహస్య వృద్ధానువృద్ధ్యాపి విలోమ జాతాః దౌష్కల్యమాధిం విధునోతి శీఘ్రం మహత్తమానామభిధాన యోగః. సోద కోసం పెరిగాను. అహో వయం అంటే నేను, జన్మ మృత్యోద్య హాస్య, అంటే విలోమ జాతి అందు జన్మించినప్పటికీ జ్ఞాన పూర్ణులైన మహాత్ములను సేవించడం ద్వారాను అనుసరించుట ద్వారాను నేను జన్మయందు ఉన్నత స్థితిని బడస్థితిని. ఎందుకంటే నా జన్మ ధన్యమైపోయింది. అయ్యో, ఎందుకని? నేను విలోమ జాతిలో జన్మించాను. అంటే నేను పుట్టాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా పుట్టాను. అందుకని సూతులు అంటే అది ఆయన పేరు కాదు. అది ఎలాగంటే ఇప్పుడు ఒక కులంతో పిలవడం అనమాట. కులం పేరు పెట్టి చాకలోలు, మంగళోలు, లేకపోతే ఇలాగా రాజులు, రెడ్డిలు అంటారు. రెడ్డిలు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక్కడనే కాదు,
చాలా మంది ఆ జాతి చెందిన వాళ్ళని రెడ్డిలు అని పిలుస్తాం, లేదా కాపులు అని పిలుస్తాం, లేదంటే చాకలోళ్ళు అని, మంగళవాళ్ళు అని, లేదంటే బ్రాహ్మణులు అని, పంతులు, రకరకాల పిలుస్తాం. సో అదేవిధంగా ఇక్కడ సూతులు అనేది ఒక జాతి పేరు. ఎందుకని విలోమ జాతికి చెందినవాడు. విలోమ జాతి అంటే అర్థం ఏంటంటే శాస్త్రం ప్రకారం పురుషుడు పై జాతికి, స్త్రీ కింద జాతికి, అదే పురుషుడు పై వర్ణానికి, స్త్రీ కింద వర్ణానికి. బెస్ట్ ఏంటంటే ఇద్దరు ఒకే వర్ణం ఉన్నవాళ్ళు. లేకపోతే స్త్రీ పై వర్ణం ఉండాలి, సారీ, పురుషుడు పై వర్ణం చెందిన వాళ్ళు ఉండాలి, స్త్రీ కింద వర్ణం చెందిన ఉండాలి. అటువంటి మ్యారేజెస్ అన్నీ ఎలవరు. అలాగే రివర్స్ అంటే స్త్రీ పై జాతికి, ఉన్నత జాతికి లేదా ఉన్నత వర్ణానికి, పురుషుడు నిమ్న వర్ణానికి లేదా తక్కువ వర్ణానికి, తక్కువ జాతికి చెందిన వాడైతే దాన్ని అలా పుట్టిన వాళ్ళందరినీ సూతులు అంటారు. అంచేత అయిన సూతుడు అంటే అదేంటి, ఈయన తల్లి పెద్ద జాతి చెందింది, తండ్రి తక్కువ జాతి చెందినవాడు, అటువంటి వాళ్ళకి పుట్టినవాడు కాబట్టి ఈయన పేరు సూతుడు అని చెప్తారు. అంటే నేను అటువంటి విలోమ జాతిని జన్మించినప్పటికీ నా జన్యం ఎందుకు జన్మమైంది? జ్ఞానపూర్ణ మహాత్మను సేవించడం ద్వారా, మళ్ళీ వాళ్ళని అనుసరించడం ద్వారా నా జన్మని నేను సార్థకం చేసుకోగలిగాను. మన జన్మ మనం ఏ విధంగా సార్థకం చేసుకోవచ్చు? మనం జ్ఞాన పరిపూర్ణ మహాత్మను సేవించడం ద్వారా, వాళ్ళని అనుసరించడం ద్వారా. దీనికి ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ ఉంది, ఎవరైనా చెప్పగలరా? నారద మహర్షిని ప్రభుజీ. ఎస్, నారదముని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నారదముని పుట్టింది ఒక శూద్ర కుటుంబానికి, కానీ ఆయన మహాత్ముల్ని అనుసరించడం, వాళ్ళకి సేవ చేసుకోవడం ద్వారా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈయన కూడా అంటున్నాడు, నేను జ్ఞానపూర్ణ మహాత్ములు సేవించడం ద్వారా, వాళ్ళని అనుసరించడం ద్వారా నేను జన్మ ఉన్నత స్థితిని పరిస్థితిని. అటువంటి మహాత్ములతో కేవలము సంభాషించడం చేతనే జ్ఞానహీనుల వలన కలిగేది అయోగ్యతల నుండి మనుషుడు తనను తాను శీఘ్రంగా పరిస్థితిని కావించుకోగలడు. ఇంకా అటువంటి వాళ్ళతో మాట్లాడడం, అటువంటి వాళ్ళతోటి సంభాషించడం ద్వారా ఎటువంటి హీనుడైనా సరే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాడు అని చెప్తున్నాను. అంటే ఇక్కడ మన యొక్క ఉనికిని, జన్మాన్ని ఏ విధంగా మనం పవిత్రం చేసుకోవచ్చు అన్నదానికి చెప్తున్నారు. దీంట్లో ప్రభుపాద వారు మొదటి పారాగ్రాఫ్ల భాషలో మంచి మొత్తం చెప్తారు. అంత పారాగ్రాఫ్ అంతా చాలా బాగుంటుంది. సూత గోస్వామి బ్రాహ్మణ కుటుంబంకు జన్మింపలేదు అంటే సూత గోస్వామి చరిత్ర చెప్తున్నారు. సూత గోస్వామి ఎందుకు వచ్చిందని. అతడు విలోమ జాతి అంటే సంస్కృతిహీనమైన హీన కుటుంబంలో జన్మించును. కానీ సుఖదేవ గోస్వామి మరియు నైమిషార్జున ఋషుల వంటి ఉన్నతుల సాంగత్య కారణమున ఈయన జన్మకు అయోగ్యతలన్నీ నిక్కముగా అతని యందు రూపుమాసినవి. సుఖదేవ గోస్వామి అలాంటి గొప్ప వ్యక్తితో ఆయన సాంగత్యం పొందడం, ఆయన నుంచి డైరెక్ట్ వినడం, అటువంటి సాంగత్యం వల్ల అంటే ఆయన సేవ చేసుకున్నాడు. ఏ విధంగా సేవ చేసుకున్నాడు? ఒక వక్తకి సేవ ఏంటంటే శ్రవణం చేయడు. ఎవరైనా వక్తకి మనం సేవ చేయాలంటే మనం ఆయనకి సేవ చేయట్లేదు, ఆయన చెప్పిన మనం జాగ్రత్తగా ఉంటే ఆయనకి సేవ చేసినట్లే. అలాగే ఒక శ్రోతకి మనం సేవ చేయడం అంటే ఆయనకి మనం సరైన జ్ఞానాన్ని సరైన పద్ధతిలో మనం ఇస్తే అది మనం ఆయనకి సేవ చేసినట్లే. కాకపోతే ఏమవుద్దంటే వాళ్ళు పాపం వస్తారు, మనం ఏదో నచ్చింది చెప్పేసి టైంపాస్ చేసి పంపించేస్తే మనం వాళ్ళకి సేవ చేసిన వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు అవుతాం. అంచేది భక్తులు కూడా ఎలా పడతారు చేయడానికి లేదు, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రోతలకి అందుకని శ్రోతలు మనం ఎక్కడెక్కడ వక్త అన్నవారు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం వినడం వలన
సుఖదేవ గోస్వామి ఇక్కడ నైమిషారణ్యంలో ఎంతమంది మహాత్ములు ఋషులందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ సాంగత్యం కారణంగా నా హీన జన్మపు అయోగ్యతలన్నీ కూడా నిఖంగా రూపుమాసిపోయినాయి అంటున్నారు. వ్యాధ నియమములు పాటించే విషయమైన శ్రీ చైతన్య మహాప్రభు ఈ నియమమునే అనుసరించి ఉండిరి. తన దివ్య సాంగత్యం ద్వారా ఆయన పలువురు హీన జాతుల వారి కర్మ ద్వారా లేదా జన్మ ద్వారా అయోగ్యులైన వారిని భక్తి సేవా స్థాయికి ఉద్ధరించి ఆచార్య స్థానమున సుప్రతిష్ఠులు చేసిరి. అది చైతన్య మహాప్రభు కూడా ఇదే విధంగా వారి యొక్క యోగ్యతను బట్టి వాళ్ళని చేశాడు. వాళ్ళకి హీన జన్మలో పుట్టినప్పటికీ కూడా భక్తికి సేవా స్థాయికి ఉద్ధరించి ఆచార్య స్థానం సుప్రతిష్ఠులు చేసిరి. మనుజుడు జన్మత బ్రాహ్మణుడైన లేదా శూద్రుడైన గృహస్థుడైనా లేదా సన్యాసి అయినా కృష్ణ సంబంధ విజ్ఞానమును నిష్ణాతులైన ఆచార్యగా లేదా గురువుగా అంగీకరిస్తుందని ఆయన స్పష్టంగా తెలిపింది. నాహం బ్రహ్మ నచ నరపతిర్ నా వైశ్య నా శూద్ర, నేను బ్రాహ్మణ్ కాదు అని చెప్పి గోపి బాతృ కమల కమల దాసాన దాస్ అంటే గోపి బాతృ కమల పదయం అంటే ఎవరైతే గోపికల యొక్క బాతృలు అంటే సేవకులు అని భావిస్తుంటారో వాళ్ళ యొక్క పావర్ నేను సేవ చేసుకునే సేవకులు అని చెప్పుకుంటుంటాను. నేను బ్రాహ్మణ్ కాదు, నేను వైశ్యుని కాదు, శూద్రుని కాదు, క్షత్రియుని కాదు, అలాగే బ్రాహ్మణ కాదు, అదే కదా బ్రహ్మచారి కాదు, గృహస్థ కాదు, సన్యాసి కాదు, నేను ఆయనకి. అది చైతన్య మహాప్రభు యొక్క భావన. అలాగే శారద షడ్గుణ నిపుణ బ్రహ్మ కాదు, అది ఫస్ట్ లైన్ మర్చిపోయాను. మంత్రతంత్ర విశారద అంటే బ్రాహ్మణునికి ఆరు లక్షణాలు కావాలి. షడ్కర్మ నిపుణ వైష్ణవ్ బ్రహ్మన్ అంటే షడ్కర్మల్లో 6 కర్మల్లో ఆయన నిష్ణాతుడు అయినప్పుడు బ్రాహ్మణునికి అయినప్పటికీ. అంతేకాకుండా మంత్రతంత్ర విశారద, మంత్రాల తంత్రాలు విశారద అయినప్పటికీ ఇక్కడ అవైష్ణవ గురున్నభ్యాస్. అవైష్ణవుడు అయితే ఆయన గురువు అవడం లేదు. వైష్ణవ స్వపాకే గురుహు అంటారు. వైష్ణవుడైతే స్వపాకే అంటే కుక్క మాంసం తినేవాడు, అటువంటి హీన కుటుంబంలో పుట్టిన వాడికి గురు స్థానానికి అర్హుడు అని చెప్పి చెప్తారు. అది ఇక్కడ చెప్తుంది. ఇక్కడ జన్మత బ్రాహ్మణైన లేదా శూద్రుడైన గృహస్థ అయిన సన్యాసి అయినా కృష్ణ సంబంధ విజ్ఞానంతో నిష్ణాతులు ఆచార్యునిగా లేదా గురువుగా అంగీకరించవచ్చుంది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ ఆ కృష్ణ సంబంధ విజ్ఞానం ఉండి కృష్ణ భక్తుడు అయితే ఆడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, గృహస్థ దాంతో సంబంధం లేదు, ఆయన గురువుగా అంగీకరించవచ్చు. అది లేనప్పుడు ఇవన్నీ అర్హతలు ఉన్నా సరే ఆయన గురువుగా అంగీకరించలేము. ఇక్కడ విలోమ జాతి చెందినప్పటికి కూడా ఈయన ఒక ముందు లక్ష్యం ఏంటి ఫస్ట్ ఎందుకు చెప్పారు, మీ యొక్క ఒకే లక్ష్యం కృష్ణుడే, కృష్ణ పాద కమలాలు, కాబట్టి ఈయన గురువు అయ్యే అర్హత ఉంది సూత గోస్వామికి. ఇక్కడ నెక్స్ట్ ప్రభుపాద చెప్తున్నారు సూత గోస్వామి ఈ స్థాయిని పొందడానికి కారణం ఏంటి. సూత గోస్వామి కృష్ణ సంబంధ విజ్ఞానం సుఖదేవ గోస్వామి, వ్యాసదేవుని వంటి మహర్షులు మరియు ప్రామాణికుల ద్వారా నేర్చుకుని నేను ఉంది. లేదా ఆయన మామూలు వ్యక్తి దగ్గర తెలియలేదు. సుఖదేవ గోస్వామి, ఆదివాసులు లాంటి వాళ్ళ దగ్గర నుంచి విని చదివి చదవడం ద్వారా ఆయన 2 ప్రామాణికుల ద్వారా నేర్చుకున్నాడు. పరమ యోగ్యుడైనందునే నైమిషారణ్య మంది ఋషులు కూడా అతన్ని నుండి శ్రీమద్ భాగవత రూపమున కృష్ణ సంబంధ విజ్ఞానం శ్రవణం చేయకూడదు. చేత అటువంటి నిష్ణాతులైన వారి దగ్గర నేర్చుకున్నారు కాబట్టి, కృష్ణుని భక్తుడు కాబట్టి, కృష్ణుడే తన లక్ష్యాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తి నుంచి వినాలని ఇది కూడా వారి లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే 3వ పారాగ్రాఫ్లో ఇటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఈ విధంగా ఉన్న సూత గోస్వామి లాంటి శుద్ధ భక్తులు
గంగా కంటే ఉన్నతలో చెప్తున్నారు. భగవాన్ శుద్ధ భక్తుల శక్తి ఇదియే. గంగా అనేది పవిత్రమైనదిగా సర్వులచే ఆమోదింపబడినది. గంగాజలమును స్నానమాడుట ద్వారా మనుషుడు పవిత్రుడు కాగలడు. కానీ శ్రీకృష్ణ భగవాన్ మహాభక్తులకు సంబంధించిన వరకు వారు కేవలం తమ దర్శన భాగ్యమున భక్తుని పవిత్రం చేయగలరు. వారి సాంగత్యం గురించి వేరుగా చెప్పని అలా. ఇక్కడ గంగా నదిలో మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయంటారు. కానీ ఒక్కసారిగా పోవు. మనం దాన్ని 10 సార్లు చేస్తుంటే ఇప్పుడు చేసిన 10 సారి కొన్ని రకాల పాపాలు పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ చెప్తున్నారు శుద్ధమైన భక్తు దర్శన భాగ్యంతో పాపాలన్నీ పోతాయి. వారి యొక్క సాంగత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూస్తేనే మనలో ఉన్న పాపాలన్నీ నాశనం అయిపోతాయి. ఇంకా అంత సాంగత్యం మనం చేస్తే ఇంకా వచ్చే లాభం కోసం మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పగలం అని చెప్పి చెప్తున్నాను గోపాల్ బాబు. అందుకనే శుద్ధ భక్తులు గంగానది కంటే పవిత్రులు, గొప్ప వ్యక్తులు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ప్రభు మాకు మంచి పాట చెప్తున్నారు. ప్రస్తుత జరిగిన మనోక్లేశములు దేహ క్లేశముల కన్నా తీవ్రమై ఉన్నాయి. వాళ్ళకి అటువంటి శుద్ధ భక్తులు ఒకటే విరుగుడు, శుద్ధ భక్తుల సాంగత్యం ఒకటి విరుగుడు. ఇప్పుడు ప్రస్తుత యుగంలో లేదా ప్రస్తుత సమయంలో జనుల యొక్క మనోక్లేశాలే భౌతిక క్లేశాల కంటే అధికంగా ఉన్నాయి. అది మనకు తెలిసింది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. అప్పుడు ఆ మెంటల్ టెన్షన్ వల్ల ఫిజికల్ డిసీజెస్ అని వస్తున్నాయి. అది చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. మనకు వచ్చే ప్రతి రోగం వెనకాతలు కూడా మన యొక్క మెంటల్ టెన్షనే కారణం. ఫిజికల్గా టెన్షన్ వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. అది మనం గుర్తించుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఒంట్లో బాగాలేదంటే, ఏదైనా బీపీ షుగర్ వచ్చిందంటే నేను అనుకుంటాను, సో నేను అసలు స్వీట్స్ తినండి, మరి నాకు షుగర్ ఎందుకు వచ్చిందండి, లేదా నేను ఎంతో ఆరోగ్యంగా ఒక రోజు వాకింగ్ వెళ్తున్నాను, నా బీపీ ఎందుకు వచ్చిందంటే, బీపీకి వాకింగ్కి సంబంధం లేదు. కొంత సంబంధం ఉంది, కానీ మెంటల్ స్ట్రెస్ వల్ల రకరకాలైన అనారోగ్యాలన్నీ వస్తూ ఉంటాయి. అంచేత అది ఆ మెంటల్ స్ట్రెస్ పోవాలి అంటే ఓన్లీ భక్తుల సాంగత్యంలోనే పోగలుగుతుంది. అది ఎప్పుడైతే భక్తుల సాంగత్యం, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటారో ఆ ఉన్న క్షణకాలమైన వాళ్ళన్నీ మర్చిపోయి ఇంత పవిత్రంగా వాళ్ళని చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళకి మనుషులు మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని అనారోగ్యాల నుంచి బయటపడతారు. దేహ క్లేశాల కంటే ఈ మానసిక క్లేశాలు ఎక్కువైపోయాయి భౌతిక జగత్తులో. పూర్వం మానసిక క్లేశం ఉండేది కాదు, దేహ క్లేశం ఉండేది. ఇప్పుడు అన్నిటికీ కారణం మానసిక క్లేశం. సో ఈ విధంగా ఇక్కడ రూపాగా ఉంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు దీనికోసం చెప్తూ సూత గోస్వామి చెప్తున్నాడు, అదే నా యొక్క ఈ భాగ్యం ఏంటంటే, ఈరోజు ఇంతవరకు అటువంటి శుద్ధ భక్తులకు సాంగత్యం చేయడం వల్ల నేను భాగవతం వినే స్థాయికి వచ్చాను, విన్నాను. ఇప్పుడు మీలాంటి శుద్ధ భక్తుల సాంగత్యం వల్ల నేను దాన్ని చెప్పే స్థాయికి వచ్చాను అని చెప్పి తన యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాను. అంచేత మనం ఎవరికైనా చెప్తున్నాం అంటే అందులో మన గొప్పతనం లేదు, వాళ్ళకి గొప్పతనం కూడా ఉంది. గుర్తించాలి. వాళ్ళకి ఆశీర్వాదం ఫలం వల్లే మనం మంచి భక్తులుగా లేదంటే ఏదైనా అవుతాం. ఇక్కడ సూత గోస్వామి, నేను సుఖదేవ గోస్వామి అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలోకి వెళ్ళాను కాబట్టి భాగవతం వినే అవకాశం దొరికింది. ఇప్పుడు మీలాంటి సాధువుల యొక్క సాంగత్యంలోకి వచ్చాను కాబట్టి ఇది చెప్పే అవకాశం వచ్చింది నాకు.
ఏమి నా అదృష్టం అని చెప్పి అనుకుంటాను. అంటే మనం ఇటువంటి శుద్ధ స్థాయికి మనం వెళ్ళాలి అంటే మన శుద్ధ భక్తుల్ని దర్శించాలి, వాళ్ళని సేవించాలి, ఏ, వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క నిర్దేశకతలో హరినామ జపం చేయాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అటువంటి వ్యక్తి ఉమ్, ప్రాపర్గా భాగవతాన్ని వర్ణించగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. లేకపోతే కష్టం. 19వ శ్లోకం. కుత పునర్ఘృణతో నామ తస్య మహత్తమైకాంత పరాయణస్య యోనంత భగవానంతో మహద్గుణత్వాద్ యమనంత మహు. అట్టియడ అనంత శక్తి సంపన్నుని అనంతుని పవిత్ర నామములను కీర్తించుచు మహాభక్తుల నిర్దేశములో నిలిచిన వారిని గూర్చి వేరుగా తెలిపినదేమున్నది. అనంత శక్తి సంపన్నుడును మహద్గుణ భరితుడును అగుడిచే భగవానుడు అనంతునిగా పిలువబడుచున్నాడు. ఇక్కడ భక్తుల యొక్క సాంగత్యం కోసం చెప్తున్నప్పుడు భక్తులు సేవ చేసుకోవడం వల్లే ఒకళ్ళ యొక్క జన్మని ధన్యం చేసుకోగలిగినప్పుడు అనంత శక్తివంతుడైన అనంతుని యొక్క పవిత్ర నామాలను కీర్తిస్తూ మహాభక్తుల నిర్దేశంలో నిలిచిన వారి పరిస్థితిని ఏం చెప్పాలి అని అడుగుతున్నాను. సో నేను వాళ్ళ సమక్షంలోకి వెళ్ళినందుకే నాకు ఇంత సౌభాగ్యం కలిగింది. ఇప్పుడు అటువంటిది ఇంకా అనంతుడి యొక్క శక్తి అనంత శక్తి అనంతుడి యొక్క పవిత్ర నామాలను నేను కీర్తించే వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు భాష్యంలో, ఈ మిథ్యా తార్కికులకు సమాధానం మసుటకు శ్రీమద్ భాగవతం ఏ విధంగా ద్రోహపరచబడుతున్నది. అది ఏమనగా శుద్ధ భక్తుల నేతృత్వంలో హరినామ సంకీర్తనం గావించేవాడు శీఘ్రమే నీచ జన్మ వలన కలిగే అసౌకర్యాలని విముక్తులవుతున్నారు. ఇక్కడ చెప్తుంది శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుంది, ఎవరైతే శుద్ధ భక్తుల యొక్క పర్యవేక్షణలో హరినామ సంకీర్తనం చేస్తారో, అంటే అది కథ ద్వారా అవ్వచ్చు, లేదంటే హరినామం ద్వారా అవ్వచ్చు, ఏదైనా సరే, వాళ్ళు వారి యొక్క నీచ జన్మ నుంచి ముక్తులైపోతారు. అందుకనే అద్వైతాచార్య తమ తండ్రి గారి యొక్క అర్ధంతికి బ్రాహ్మణులను పిలిచి భోజనాలు ఇవ్వనన్నప్పుడు వాళ్ళ బ్రాహ్మణులందరూ పిలిస్తే వాళ్ళందరిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కాదని చెప్పి ముస్లిం కుటుంబంలో పుట్టి భక్తులైన హరిదాస్ ఠాకూర్కి ఆయన ప్రధాన తాంబూలం ఇస్తారు, అగ్ర తాంబూలం అంటారు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి, భక్తుడికి మించిన బ్రాహ్మణుడు ఇంకొకరు లేడు కాబట్టి, ఆయన బ్రాహ్మణ జాతి జన్మించినప్పటికీ ముస్లిం జాతికి వచ్చినప్పటికీ ఆయనకి ప్రథమ తాంబూలం ఇస్తాడు. ఎందుకంటే ఆయన కృష్ణ యొక్క నామాన్ని నిరంతరం పాటించడమే దుఃఖం. ఆయన హరినామ సంకీర్తన చేయడమే ఆయన శుద్ధ భక్తి నిర్దేశకుల హరినామమును పలుకుట అపరాధరహిత నామస్మరణమే కాగలదు. అది మనం అపరాధరహితంగా నామస్మరణం చేయాలి అని అనుకుంటాం. అది మనకు అంటే ఇన్అటెంటివ్ అఫెన్స్లెస్ చాంటింగ్ అని. అది ఏంటంటే ఒక
శుద్ధ భక్తుల నిర్దేశంలో వాళ్ళ నిర్దేశానుసారం హరినామ కీర్తన చేయడమే ఆఫీస్లెస్ చాంటింగ్ అని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. సో అని చెప్పి ఇక్కడ 10 రకాలైన రకరకాలుగా 10 కాదు, ఈ శ్రవణం యొక్క గొప్పతనాన్ని, హరినామం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తున్న తర్వాత ఏంటంటే, అపరాధరహిత పవిత్ర నామస్మరణము దివ్యమైనందున అటువంటి నామస్మరణము మనుజుని సర్వ విధములైన సర్వ పాపముల నుండి శీఘ్రమే పవిత్రం చేయగలదు. ఏం చెప్తున్నారు? అపరాధరహిత పవిత్ర నామస్మరణ అపరాధరహితమైనది కాబట్టి అటువంటి నామస్మరణం చేసినప్పుడు అపరాధరహితం ఎవరైతే చేస్తాడో ఆయన ఏమవుతుంది? సర్వవిధ పాప కర్మల నుంచి బయటపడతాడు, పాప ఫలాల నుంచి వెంటనే పవిత్రులు అవుతాడు. అదొకటి. రెండోది, వాస్తవంలో ఈ అపరాధరహిత హరినామ కీర్తన మనుజుడు పవిత్రనామం యొక్క దివ్య స్వభావంను సంపూర్ణంగా అవగతం చేసుకుని నాడనియు మరియు తత్ఫలితంగా దేవదేవుడు శ్రీకృష్ణుని శరణాగతుడైనాడనియు సూచించును. ఎప్పుడైతే ఒక మనిషి అపరాధరహితంగా హరినామ జపం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతుడు అయ్యాడని అర్థం. అది. మూడవది, పూర్ణ స్వభావమును కలిగి ఉన్నందున భగవాన్ పవిత్రనామము స్వయం భగవానుడు ఏకమే. భగవంతుడికి భగవంతు నామానికి అంతరం లేదు కాబట్టి ఈ భగవంతు నామం భగవంతుని దీంతో సమానం. కాబట్టి భగవంతుడు ఎంత పవిత్రత ఉందో భగవంతు నామాలు కూడా అంతే పవిత్రత అన్నది ఉంటుంది. పవిత్రలో కానీ పవిత్ర పరచడంలో కానీ ఇద్దరు ఒకటే, భగవంతు నామం ఒకటే. నాలుగవది, శ్రీకృష్ణుని పవిత్ర నామము శ్రీకృష్ణుని ఎంతటి పరమశక్తివంతమై ఉన్నది. చెప్పాగా శ్రీకృష్ణుని యొక్క పవిత్ర నామం శ్రీకృష్ణుని శక్తి రెండు కూడా ఒకటే. ఐదవది, అతడు సర్వశక్తి సంపన్నుడైన భగవానుడు మరియు అతనికి అసంఖ్యాక నామములు కలవు. సర్వశక్తి భగవానుడు కృష్ణుడు సర్వశక్తి భగవానుడు కాబట్టి ఐదవది, ఆయన నామాలు కూడా ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన యొక్క నామాలు కూడా చాలా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ ఆ దేవదేవునికి అభిన్నములు మరియు సమాన శక్తి పూర్ణములు అయి ఉన్నవి. అంచేత భగవంతుడి యొక్క పవిత్ర నామాలు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ కూడా భగవంతుడితో సమాన శక్తి కలిగి ఉన్నవి. తనకు పూర్ణము శరణొచ్చిన వాణిని సర్వ విధముల పాపాల నుండి కరుణించుతో కరుణతో రక్షించని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క అంత్యమున ధ్రువపరిచి ఉన్నాడు. మరి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, చూసుకుంటే ఇది ఏంటంటే తనను సంపూర్ణముగా శరణొచ్చిన వానికి సర్వవిధుల పాపం నుండి కరుణతో రక్షించాలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతతో అంత్యమును ధ్రువపరిచినాడు. ఎక్కడ చెప్పాడు? చేసిన వరకు అన్ని పాపాల నుంచి నేను సర్వధర్మాన్ పరిత్యజ్య మామెకో శరణం రజా అహం త్వాం పాపేభ్యో మోక్షయిష్యామి మా సుత. అహం త్వం అంటే నీ యొక్క అర్థం సర్వ పాపాల నుంచి మోక్షిత్యామి మా సుచ, మోక్షాన్ని కలిగిస్తాను నీకు నన్ను తీసుకుంటే. అది శ్రీకృష్ణ భగవానుడు మరి అతని నామములు ఏకమై ఉన్నందున ఆ పవిత్ర నామము భక్తుని సమస్త పవిత్ర పాపం రక్షించగలడు. కృష్ణ అలా చెప్పాడు, నువ్వు నన్ను శరణంగా తీసుకుంటే. అలాగే కృష్ణ యొక్క నామానికి అంతరం లేదు కాబట్టి కృష్ణుడి నామాన్ని అంతరం మనం శరణం తీసుకుంటే కృష్ణుని మనం శరణం తీసుకున్నట్టే. కృష్ణుని శరణం తీసుకుంటే మన పాపాలన్నీ పోతాయి. ఆ విధంగా కృష్ణ యొక్క నామాన్ని మనం శరణం తీసుకున్నా మన అన్ని పాపాల నుంచి దూరం అవుతాం. అది
ఇక్కడ అందుకనే జపం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎందుకంటే జపం సరిగ్గా చేస్తే మనం కృష్ణుడితో సాంగత్యంలో ఉన్నట్లే, కృష్ణ యొక్క సాంగత్యాన్ని తీసుకుంటున్నట్లే మనం. నెక్స్ట్ అనగా శ్రీకృష్ణ భగవాన్ పవిత్ర నామకీర్తనము హీన జన్మ వల్ల కలిగడి అయోగ్యతల నుండి మనుషు నిస్సందేహంగా ముక్తిని గావించగలదు. అది సంచేత అది అన్ని చేయగలదు కాబట్టి ఇటువంటి అధమ జన్మలో పుట్టిన వాళ్ళ యొక్క వాళ్ళ జన్మను కూడా ఉద్ధరించగలుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ ఇది ఆ, ఒక ఈ హరినామం యొక్క గొప్పతనం ఈ విధంగా చెప్పారు. మిగతా మనం వచ్చే వాళ్ళని చూద్దాం. ఈ విధంగా ఇక్కడ హరినామం చాలా గొప్పతనాన్ని ఇక్కడ ఆయన సూత గోస్వామి వివరిస్తున్నారు వాళ్ళందరికీ. అంచేత మీ అందరూ వింటున్నప్పుడు హరినామాన్ని వింటున్నారు. మీరు కృష్ణుని చూడకపోవచ్చు, కానీ కృష్ణుని యొక్క నామంలో కృష్ణుని చూడండి అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరి చర్చించిన దాంట్లో ప్రభు ఆ, ప్రభు శుద్ధ భక్తుల సాంగత్యం తీసుకోవాలని చెప్పి అన్నారు కదా రోజు. మనం ఇప్పుడు యాత్రకు వెళ్తాం రోజు. ఇప్పుడు ఉమ్. యాత్రలో మనకి అంటే మహారాజ్ లెక్చర్ చాలా పెద్దగా అయినప్పుడు మనకి దాని ఏమంటారు బోర్డమ్ లో వచ్చేస్తుంది కదా రోజు. ఇప్పుడు సపోజ్ ఒక 2 hours వింటాము, బట్ మనకి మన మైండ్ అంత కెపాసిటీ లేనప్పుడు ఏం చేయాలి రోజు? అంటే అంత మనం సాంగత్యం తీసుకోలేకపోతాం కదా రోజు. అప్పుడు దాన్ని ఎట్లా దాన్ని చేయాలి ప్రభు? నాకు అర్థం కాలేదు ప్రభు. మన కెపాసిటీ లేదట. మీరు ఇప్పుడు ఐ మీన్ జస్ట్ మీరు ఇప్పుడు చెప్పారు రోజు శుద్ధ భక్తుల సాంగత్యం తీసుకుంటేనే ఆ, ఆ, మీ ఇప్పుడు మహారాజ్ కీర్తన కూడా స్టార్ట్ చేస్తారు. అంటే యాక్చువల్ గా మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు ఒక పాయింట్ శుద్ధ భక్తుల వాళ్ళు చేసే సాంగత్యంలో సాంగత్య ఆ? ప్రభావం వల్ల మనకి భాగవతం వినేయాలనే కృషి మనకు వస్తుంది. అవును, వాళ్ళతో వాళ్ళు చేసే విన్నది కూడా అదేంటంటే అఫెన్స్లెస్ గా పరిగణించారు ప్రభు. మీరు జస్ట్ టోల్డ్ దట్ వాట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్ కీర్తన్, అది కూడా ఒక కైండ్ ఆఫ్ అఫెన్స్లెస్ చాంటింగ్ లాగా మీరు ఉన్నట్టు చెప్పారు ప్రభు. సో ఉమ్. బట్ మనకి ఒక 1 hour చేస్తాము కానీ బట్ మనం బాడీ మనకి సహకరించదు ప్రభు. అప్పుడు అంటే అది ఇట్ కెనాట్ టేక్ అనమాట. ఆ మైండ్ ఆ కెపాసిటీ అది దాటిపోతుంటది. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది లోపల నుంచి. సో అప్పుడు ఏం చేయాలి ప్రభు? చెప్పినట్టుగా మన సాంగత్య యొక్క భావన మనం పెంచుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 1 kg వెయిట్ లిఫ్టర్ ఏం చేస్తుంటాడు? వెయిట్ లిఫ్టర్ ఎప్పుడు కూడా 200 kg ఎత్తేలేడు. ఎంత ఎత్తాడు? ఫస్ట్ స్టార్టింగ్లో 90 kgలో ఎంత ఎత్తాడు. దాని తర్వాత దాన్ని ఇంకొక కేజీ ఎత్తాడు, కేజీ పెంచుతాడు. 90 నుంచి 93, ఇంకో 2 kgలు 95. దాన్ని ఎత్తి ప్రాక్టీస్ చేసిన తర్వాత 98, 100, 120 అలాగా పెంచుకుంటూ వెళ్తాడు. ఎవడు కూడా ఒకసారి అంత కెపాసిటీ వచ్చాడు. సో అదే విధంగా మనం కూడా మన యొక్క సాంగత్యం యొక్క సాంగత్య ప్రభావాన్ని మనం దాని యొక్క గుణాన్ని మనం గుర్తించగలిగి దాన్ని ఒక వాల్యూ మనం చేస్తాం. ఎప్పుడైతే మనం చేస్తుంటామో మనలో ఆ గుణాలు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. ఆ శ్రవణం చేసేది కానీ లేదా ఆ సాంగత్యంలో మనం డ్యాన్స్ చేయడం అని ఇది ఏదైనా సరే ఇవ్వండి. గంట 2 గంటలు 2 గంటలు 3 గంటలు. శరత్ కుమార్ ప్రభు మా క్లాస్ ఇస్తూ చెప్తున్నారు. మహారాజ్ 90, 80, 85, 86 ఆ టైంలో మహారాజ్ యాత్రలకు ఉండేదట. మహారాజు వెళ్తుండేవారట. అంటే బృందావన యాత్ర తీసుకెళ్తే ఉదయం మంగళారతి జపం తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత కీర్తనకి వెళ్ళిపోయేవారు. అంటే దర్శనానికి వెళ్ళిపోయేవారు. దర్శనాలు చేసుకుని మళ్ళీ రాత్రి 10 గంటలకు వెనక్కి వచ్చేవారట. వచ్చిన తర్వాత 10 గంటల తర్వాత అక్కడ ఒక ఆశ్రమం పేరు చెప్పారు, మర్చిపోయాను. ఆశ్రమం టెర్రస్ మీద మళ్ళీ అందరూ కలిపి అప్పుడు 40-50 మంది మేఘం 200 మంది ఉండేవారు. ఆశ్రమం మీద 10 నుంచి 12:30, 1 గంట వరకు కీర్తన చేసేవారు, డ్యాన్స్. అప్పుడు వెళ్ళి పడుకునేవారు. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ మంగళారతికి వచ్చేవారు. అది కీర్తన, అది యాత్ర. బృందావనం తీసుకెళ్ళి, ఇక్కడ కాదు. సో అక్కడ వాళ్ళందరూ ఆ మహారాజు యొక్క ఆ సాన్నిధ్యాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు
వాళ్ళకి శక్తి వచ్చేస్తుంది. చెప్తున్నారు ఇది 89 అంటే ఇప్పుడు ఇప్పుడు మహారాజు 75 సంవత్సరాలు అంటే అప్పుడు ఎంత అవుతుంది? 45, 40 అంటే ఇప్పటికే మహారాజు ఇంత ఎనర్జీ ఉంటే అప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉంటారో ఆలోచించుకోవచ్చు. ఆ మహారాజు ఉత్సాహం వల్ల వీళ్ళందరూ ఉత్సాహవంతులు అయిపోతుండేవారు. మహారాజు యొక్క ఆనందాన్ని, ఆయన ఉత్సాహాన్ని చూసి వీళ్ళు కూడా తెలిసేది కాదట వీళ్ళకి. తర్వాత వీళ్ళే అనుకునేవాడు వచ్చి, మేమైనా అసలు పడుకోకుండా 3 రోజులు అలా చేసామని చెప్పి. అంచే మనం ఎంత ఆస్వాదిస్తున్నాం వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అన్న దాన్ని బట్టి మనలో అంత ఉత్సాహం వస్తూ ఉంటుంది. మనం దాన్ని ఆస్వాదించలేకపోతే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనకు వాల్యూ ఇవ్వనప్పుడు మనకి ఆ శ్రవణం మీద కష్టం అయిపోద్ది, బోరింగ్ అయిపోద్ది. అందుకనే మనం వెళ్ళేటప్పుడే మనకు తెలిసిపోద్ది మనం వింటున్నామా లేదా అన్నది. ఎంత ఉత్సాహంగా మనం వెళ్ళినప్పుడు ఓకే పలానా ప్రభుజీ క్లాసులో, పలానా మహారాజ్ క్లాసు, అరే పదండి పదండి ఉత్సాహంలో వెళ్ళినప్పుడు మనం వింటాం. ఈ ప్రభుజీ అరే ఏం చేస్తాం పదా అని వెళ్ళినప్పుడు ఆ క్లాస్ మనం వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహం లేదు, మన సాంగత్యానికి మనం విలువ ఇవ్వలేదు. ఆయన 10 నిమిషాల క్లాస్ మనకు బోరింగ్ అయిపోతుంది. అంచేత మనం ఎంత వాల్యూ ఇస్తాం అన్న దాన్ని బట్టి మన యొక్క ఇది పెరుగుతూ ఉంటుంది. అది మనం పెంచుకుంటుండాలి. అంటే మనకు ఆ వాల్యూ తెలుసుకుంటూ ఉంటే దాన్ని మనం గౌరవించడం మొదలుపెట్టినప్పుడు మనలో ఈ గుణాలన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఓకే ఓకే ప్రశ్న ఓకే. ప్రభు, మనం ఇప్పుడు చేస్తున్న ఎవ్రీడే యాక్టివిటీలో అంటే ఏది మనం డివోషనల్ యాక్టివిటీ లాగా ట్రీట్ చేయొచ్చు, ఏది మనం ట్రీట్ చేయలేము అని చెప్పి నాకు ఒక క్వశ్చన్ వస్తుంది ప్రభు. అంటే మనం యాక్చువల్గా గ్రాడ్యువల్గా వీ షుడ్ ట్రై టు ఇంక్రీజ్ అవర్ డివోషనల్ సర్వీస్ యాక్టివిటీస్ కదా ప్రభు. సో ఇప్పుడు మనకున్న టైంలో వీ హ్యావ్ టు డూ అవర్ ఆఫీస్ వర్క్, వీ హ్యావ్ టు డూ అవర్ ఫ్యామిలీ వర్క్, వీ హ్యావ్ టు డూ అవర్ అదర్ థింగ్స్, రైట్? సో ఇవన్నీ యాక్టివిటీస్ ని మనం డివోషనల్ యాక్టివిటీస్ లా కన్సిడర్ చేయాలా లేకపోతే చేయకూడదా అని నాకు ఎప్పుడు మైండ్ లో కన్ఫ్యూజన్ లో వస్తుంటుంది ప్రభు. ఎట్లా దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలని చెప్పి నాకు డౌట్ వస్తుంటుంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పెళ్ళి అవుతుంది. పెళ్ళికి మనం పెళ్లి కార్డులు కొట్టిస్తున్నాం, లేదా పెళ్లి కార్డు ఎడిటింగ్ చేయిస్తున్నాం, పెళ్లి కార్డులు పంచుతున్నాం, పంతులతో మాట్లాడుతున్నాం, లేదంటే పంతులతో ముహూర్తాలు పెట్టిస్తున్నాం, లేదంటే క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళతో మెనూ తయారీ ఇవన్నీ పెళ్లి పనులు అవుతాయి అవ్వా? అన్ని పెళ్లి పనుల కింద కన్సిడర్. కానీ పెళ్లి కాదు కదా అవన్నీ. కానీ ఆ పెళ్లి జరిగే ఒక గంటన్నర పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరగడానికి అన్నీ సంబంధించినవన్నీ. షాపింగ్కి వెళ్తారు, షాపింగ్కి వెళ్ళి చీరలు కొంటుంటారు, వాళ్ళు చీర కొనాలి, వీరి చీర కొనాలి, అరే వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా కొనాలి మనం. ఇవన్నీ కూడా పెళ్లి పనులే. అలా కాకుండా పెళ్లికి సంబంధించకుండా మనం ఏదో కొనుక్కుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అవుతుంది, కానీ నేను వెళ్ళి మీరు వెళ్ళి మీ ఫ్రెండ్కి గిఫ్ట్ కొంటున్నారు, అది పెళ్లి పనులకు రాదు. బట్టలు కొనడమే షాపింగే, కానీ అదే షాప్లో మీరు మీ ఫ్రెండ్కి ఒక జత కొన్నారు బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని. ఆ కొనడం పెళ్లి పనులకు రాదు. అదే షాప్లో అదే సమయంలో కొని ఉండొచ్చు మీరు. ఓకే. ఆ డబ్బులు పెళ్లి ఖర్చులోకి రావు. అర్థమైందా? అర్థమైంది. సో అంచేత ఇఫ్ ఎనీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ భక్తి ఆర్ హెల్పింగ్, అంటే మనకి భక్తిలో పురోగతి చెందడానికి హెల్ప్ చేస్తున్నట్టుగా అయితే అవన్నీ కూడా దైవ కార్యాలే, డివోషనల్ యాక్టివిటీసే. ఈరోజు మన సంసారం అనేది ఏం లేదు.
ఆ సంసారం సరిగ్గా చూసుకోకపోతే మన భక్తి అవ్వదు. అంటే మన భక్తికి తగ్గట్టుగా సంసారాన్ని మనం చూసుకుంటున్నప్పుడు అది డివోషనల్ యాక్టివిటీ. కానీ భక్తితో సంబంధం లేకుండా మనం ఎంటర్టైన్ చేసుకుంటుంటే అది డివోషనల్ యాక్టివిటీ. భక్తిలో పెరగడం కోసం, భక్తిలో కనెక్ట్ చేయడం కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తే అది మళ్ళీ భక్తి. ఓకే, ఇప్పుడు మీ పాప ఉంది, మీ పాప మీ పిల్లలు ఉన్నారు. పార్క్ తీసుకెళ్ళి ఎప్పుడు చూసిన మందిరం మందిరం అంటా పార్క్ తీసుకెళ్ళి, ఓకే నేను పార్క్ తీసుకెళ్తాను, మరి మందిరంకి వస్తారా అంటే వస్తాం. పార్క్ తీసుకెళ్లారు, అది డివోషనల్ యాక్టివిటీ. ఎందుకని దాని తర్వాత వాళ్ళు మందిరంకి వస్తున్నారు. అది డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా ఇట్ ఇస్ హెల్పింగ్. అది వాళ్ళ పిల్లలు రావడానికి చేస్తారు. అలా చెప్పి ఆల్రెడీ పార్కులు ప్రతిసారి తీసుకెళ్ళమని కాదు. సో ఆ విధంగా సో మనకి ఏంటంటే ఎన్ని యాక్టివిటీ మనం ఏ యాక్టివిటీ మన జీవితంలో చేసే ప్రతి ఏ యాక్టివిటీ అయినా సరే అది మనల్ని భక్తి చేయడానికి దగ్గరికి భక్తి భగవంతుడి దగ్గర తీసుకెళ్తే ఆ యాక్టివిటీస్ అన్ని కూడా డివోషన్ యాక్టివిటీస్ కింద వస్తాయి. దాంతో సంబంధం లేనప్పుడు ఇప్పుడు మనం కూర్చుని ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఆడు ఇలా అంటాడు, ఈడు ఇలా అంటాడు, ఆడు ఇలా చేశాడు, ఈడు ఇలా చేశాడు. మనం మాట్లాడుతుంది ఆడు భక్తుడు అవుతాడని కూడా కాదు, సంబంధం లేదు. అది అంతా భక్తి సంబంధం లేదు, భక్తి కింద రానే రాదు. ప్రభు మనం మెటీరియల్ అంబిషన్ ని డివోషనల్ యాక్టివిటీస్ ఎలా అలైన్ చేయాలి ప్రభుజీ? మనం అది ఎట్లా ఎట్లా చేయొచ్చు ప్రభుజీ? ఎట్లా కనెక్ట్ చేయొచ్చు ప్రభుజీ అది? మెటీరియల్ అంబిషన్స్ని మనం డివోషనల్గా మార్చాలి అంటే సింపుల్ థింగ్ ఈజ్ 50% ఆఫ్ యువర్ అంబిషన్స్, అంటే రిజల్ట్ ఆఫ్ యువర్ అంబిషన్స్ షుడ్ బి డెడికేటెడ్ టు కృష్ణ. మన భౌతిక లక్ష్యాలన్నింటిలో దానివల్ల వచ్చే ఫలితంలో 50% మన కృష్ణుడికి ఇవ్వాలనే సంకల్పం ఉన్నప్పుడు ఆ యాక్టివిటీ డివోషనల్ అవుతుంది. ఇది ఒక సింపుల్ రూల్ లా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగా అది మీరు పోస్ట్పోన్ చేసుకుంటే మళ్ళీ పోయింది, కర్మ వస్తుంది. నాకు తెలుసు ఒక ఫ్యామిలీ, ఆ షేర్ మార్కెట్ వాళ్ళు అనమాట. షేర్ మార్కెట్ చేస్తాడు ఆయన, ఏదో సంపాదిస్తే 1,90,00,000 ఎంత వచ్చింది ఆయనకి ప్రాఫిట్. వెంటనే వైఫ్ అందనమాట, బదన్ వెళ్ళి మన మహారాజుకి సగం ఇచ్చేద్దాం అని చెప్పి. ఆయన అన్నాడు ఒక్క నిమిషం కొద్ది ట్రై చేస్తాను, మనం ఆ 10 లక్షలు కూడా మనం ప్రాఫిట్ పొందితే 2 కోట్లు అయితే 1 కోటి రూపాయలు ఆయనకి ఇద్దాం, 1 కోటి రూపాయలు ఉంచుకుందాం. 90 లక్షలు ఎందుకు, కోటి చేసేద్దాం అని. ఆయన చేయాలని 1 కోటి ఇచ్చుకొని 90 లక్షలు ఉంచుకోవచ్చు కదా. 1 కోటి రూపాయలు ఇవ్వాలనుకుంటే మహారాజుకి, ఇది ప్రాక్టికల్ జరిగింది. ఇది 90 ఎందుకు అనుకోవాలి, 1 కోటి ఇచ్చేసి 90 ఉంచుకోండి. ఆ 10 లక్షల కోసం వెళ్ళి ఈ 1 కోటి రూపాయలు ఆయన ఆస్తులు మొత్తం అనుకున్నాడు. లాస్ట్కి ఎలాగెళ్ళిందంటే వాళ్ళు విడాకులు కూడా ఇచ్చుకుని మొత్తం కుటుంబం నాశనం అయిపోయింది. అంటే మీకు అక్కడ మనకి ఏంటంటే ఆ యాంబిషన్లోకి వెళ్ళి ఆ మొత్తం చాలా కింద అయిపోయాడు. అక్కడికి నేను చాలా చాలా ట్రై చేశాను, ఒక 4 months ఆయన వాళ్ళ కోసం వర్కౌట్ అవ్వాలి. విడాకులు కూడా తీసుకున్నారు. ఫస్ట్ నేను వెళ్ళి కలిసినప్పుడు మీరు రంగంలోకి దిగుతారని అనుకోలేదని అన్నది. మీకు కాదనే శక్తి నాకు లేదు, అయినా సరే నేను కాదంటున్నాను. అంటే దాని తోడు ఇంకొన్ని ఉన్నాయిలే, ఆయన భక్తిలో కూడా భక్తి పేరు మీద ఆవిడని ఏవో చేశాడు. అంటే ఆయన టీవీ చూసేవాడు, ఎలా ఉంది చూడనిచ్చేవాడు కాదు. మీది భక్తి కాదు, మీరు ఎందుకు చూస్తున్నారంటే నేను రోజంతా అలసిపోయి వచ్చాను కాబట్టి నాకు రిక్రియేషన్ ఉంది. అలా ఇలాంటివన్నీ కలిపి ఒకటే అనమాట.
అక్కడ మహారాజుకి ఇచ్చింది లేదు, ఆయన సంపాదించుకుంది లేదు, నిలబెట్టుకుంది లేదు, మొత్తం అంతా నాశనం. అంబిషన్స్ కరెక్ట్గా మనం చేయకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ 5 కోట్లు 5 లక్షల కోసం చూసుకుని మొత్తం పాడేస్తున్నాడు. 95 లక్షలు 190 అంటే 95 వస్తున్నాయి. 5 లక్షలు వదిలేసుకుని ఉంటే మహారాజు ఇచ్చినట్టుండి ఇది. తర్వాత నిలబడి తర్వాత చరిత్ర ఏమైంది మాకు తెలియదు కానీ అలాగా చేత మన అంబిషన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక లెవెల్ తర్వాత మనం చూసుకోకపోతే టూ మచ్ ఆఫ్ అంబిషన్స్కి వెళ్ళిపోతుందా మనం దీంట్లోకి వెళ్ళిపోతాం. చేత అది కూడా ఒక గైడెన్స్ చేయాలి. లేకపోతే ఎవరు గైడెన్స్ లేకుండా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రాబ్లం అయిపోతుంది, దెబ్బ తీసేస్తుంది, దెబ్బ అయిపోతాం. అది థ్యాంక్ యూ. అది హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. अंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय.